బిఎల్ఏలు మరింత అప్రమత్తంగా ఉండాలి, మన ఓట్లను మనం కాపాడుకోవడం అత్యంత కీలకం అన్న సజ్జల రామకృష్ణారెడ్డి. సో దీని మీద మనతో మాట్లాడటానికి శేఖర్ గారు ఒకరున్నారు. శేఖర్ గారు నమస్కారం, చెప్పండి, ఈ ఓటర్ల జాబితా సవరణ ఎలా జరుగుతోంది, మీ అనుభవం ఏంటి? సార్ నమస్తే. నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 3,38,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 6 లక్షల మందికి పారాలు పంపినట్లు ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. దాదాపు 99% పంపిణీ పూర్తయింది అన్నట్టు చెప్తుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో అట్లా లేదు. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఫార్మ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగలేదు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 47 లక్షల మంది ఉన్నారు. దాదాపు 46 లక్షల మందికి పంపిణీ చేసినామని చెప్తున్నారు. కానీ ఏ గల్లీకి పోయినా, ఏ కాలనీకి పోయినా మాకు ఫామ్ రాలేదు అన్నటువంటి వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా ఎంతో కొంత రాలేదన్న వాళ్ళు ఒకటి, ఇచ్చినా తీసుకెళ్ళట్లేదు, ఇట్లా ఎక్కడిది అట్లా తీసుకెళ్ళాలి, వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళట్లేదు అర్థం కాక కొంతమంది. ఇచ్చినా కూడా కొంతమంది తీసుకోపోవట్లేదు. తీసుకోపోయిన వాళ్ళకు ఫిలప్ ఎట్లా చేయాలి, అది ఎట్లా నింపాలి, ఏంది అన్న దాని మీద కూడా కొంత క్లారిటీ లేకపోవడము, బిఎల్ఓలకు కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడం అన్నది కూడా కొంత నష్టం జరుగుతా ఉంది. రెండోది, గ్రేటర్ హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతాల్లో రెంటర్స్ ఎక్కువగా ఉంటారు. అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇతర దేశాలలో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్లకు కొంత అవగాహన కల్పించడంలో ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో సఫలం కాలేదు అన్నట్లుగానే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు ఒకరి మీద ఒకరు ఎక్కువగా చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పిఎల్ఓలను చాలా ప్రాంతాల్లో తిరగనియట్లేదు అని బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ మీద విమర్శలు చేస్తా ఉంది. దాని మీద ఎలక్షన్ కమిషన్ కి కూడా కంప్లైంట్ చేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో కొంత గ్రౌండ్ లెవెల్లో సాఫీగా జరగనివ్వట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతుంది. సర్ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం మీద ఫిర్యాదు కూడా చేసేటువంటి అవకాశాలు ఈ రోజు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆ పత్రాల మీద చెప్తున్నట్టుగా, పేపర్స్ మీద చెప్తున్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మాత్రం లేదు అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు కూడా అనుభవం, బిఎల్ఓ ఆయన వచ్చారు, వచ్చి అప్లికేషన్లు ఇచ్చారు. 5 నిమిషాల్లో అయిపోద్ది ఆయన దగ్గర ఉంటే పూర్తి చేయడానికి. మళ్ళీ వస్తానని, మళ్ళీ మీరు పూర్తి చేసి ఉంచండి, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. సో ఇంతవరకు రాలేదు. మేము కొన్ని పూర్తి చేసాం. దాంట్లో నాకు కూడా 2 డౌట్లు వచ్చినాయి. ఫస్ట్, రిలేషన్షిప్ అన్న దాని మీద. రిలేషన్షిప్ అన్నది అంటే మనకున్నది వైఫో లేకపోతే చిల్డ్రన్ వీళ్ళు ఉంటారు. మరి కొత్తగా రిలేషన్షిప్ ఎవరిని పెట్టాలి అనేది నాకు అర్థం కాలే. సరే అయినా కూడా వైఫ్ అని రాస్తాం. మరి అది కరెక్టో కాదో మనకు తెలియదు. ఇంతవరకు మళ్ళీ ఆయన రాలా బిఎల్ఓ. ఇది కాస్త కన్ఫ్యూజన్గానే ఉంది కదా. బేసికల్లీ ఏమిటంటే సార్, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇదంతా ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటే దాన్ని ఫస్ట్ హిందీలో రెడీ చేస్తారు. ట్రాన్స్లేటర్లు వాడేసి వేరే భాషకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ప్రాపర్గా అది మనం చదివినా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రోజున ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్. ఎన్యూమరేషన్ ఫామ్లో లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్, రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంటుంది, కింద ఒక బాక్స్ ఉంది. కింద బాక్స్ అనేది కామన్ బాక్స్, అది అందరూ నింపాల్సింది. అవసరం ఉంది. ప్రతి ఒక అప్లికేషన్ ఫారం పట్టుకొచ్చి ఇంటింటికి తిరుగుతున్నారు కదా, అప్పుడే ఓటర్ నమోదు యాక్చువల్గా బిఎల్ఓ దగ్గరుండి చెప్పాలి ఎక్కడ ఏమి నింపాలి అనేది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ జనరల్గా ఎస్ఐఆర్ అనేది రెగ్యులర్గా జరిగేది కాదు కాబట్టి దాన్ని ఎలా నింపాలి అనేది ప్రచారం చేయాలి, అసలు అవగాహన కల్పించాలి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎస్ఐఆర్ ఎలా నిర్వహించాలి, లేదు ఆ పత్రాన్ని ఎలా నింపాలి అనేది ఎక్కడా కూడా ప్రచారం చేయట్లా. దీనివల్ల మేజర్గా గందరగోళం ఉంది. ఇంకోటి ఏంటి, ఇది బిఎల్ఓనే చేయాల్సిన పని. బిఎల్ఓలకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్పారు, ఇది బిఎల్ఓ నింపాల్సిన వర్క్ ఇదంతా. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వర్క్ లోడ్ అనుకుంటూ కాగితం ఇచ్చేసి నింపేయండి అంటున్నారు. అక్కడ కూర్చొని ప్రాబ్లం కూడా ఉంది సార్. నేను నోటీస్ చేసింది అసలు బిఎల్ఓలకే ప్రాపర్ ట్రైనింగ్ అవ్వాలి. బిఎల్ఓలకే ప్రాపర్ ట్రైనింగ్ అవ్వలేదు. ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మేబీ వీళ్ళు ఏమనుకుంటుంటారంటే, ఇన్ని వేల మంది ఉన్నారు కదా, వర్క్ స్టార్ట్ అయినప్పుడు పక్కన చేసేది చూసి మనం కూడా అదే చేస్తే పోయిద్ది అనుకున్నారేమో. కానీ కొన్ని సందర్భాలు ఇందులో పౌరసత్వం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది సార్. దానివల్ల ఏంటి, ఒకవేళ 2002లో మ్యాపింగ్ లేకపోతే 2002లో ఉన్న బంధువులు అంటున్నారు. బంధువులు కాదు, తల్లిదండ్రులు మాత్రమే మెన్షన్ చేయాలి మీరు. అంటే కాదు, వాళ్ళు ఓటర్ ఐడి కార్డు అంటారు, నియోజకవర్గం అంటారు, ఏంది కొన్ని బిఎల్ఓలు అయితే తల్లిదండ్రులు చనిపోయారు అన్నారు అనుకోండి, చనిపోయినా కూడా అప్పుడు ఉంటే చాలు మనకి. బట్
2002లో అవును, అది ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం, అవన్నీ తీసుకురమ్మంటే నాకేం అర్థమే కాలేదు. అసలు ఇంకోటి ఇవేమీ లేకపోయినా కింద బాక్స్ నింపేసి ఎన్యూమరేషన్ ఫామ్ వెనక్కిస్తే ఫస్ట్ డ్రాఫ్ట్ లో వచ్చేస్తుంది సార్. అయిపోయా తర్వాత ఏదన్నా నోటీస్ వస్తే మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తాం, ఏదైనా డాక్యుమెంట్ రిలవెంట్ అప్పుడే డాక్యుమెంట్. పెట్టమనండి డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే. అంతేగాని వాళ్ళకే అవగాహన లేదు అంటున్నా ఇందులో. గందరగోళం అయితే చేస్తున్నారు, మరి ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారు కానీ. శివశంకర్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఈ రాజకీయ సమస్య కంటే ఇటువంటి టెక్నికల్ సమస్య ఎక్కువ కనపడుతుంది. ఏపీకి వచ్చేసరికి కొంచెం గందరగోళంగా రాజకీయ సమస్యగా కూడా మారినట్లుంది కదా. తెలుగుదేశం వాళ్ళ సొంత వ్యవహారంలాగా మార్చుకున్నారనే ఆరోపణ, మయ్యాప్ అనే ఆరోపణ. సో వీటి మీద అక్కడున్న అనుభవం ఏంటి, మీరంతా ఎట్లా జాగ్రత్త పడుతున్నారు? నిన్న కూడా సజ్జల గారు చెప్పారు కదా అప్రమత్తంగా ఉండాలని. సార్ నమస్తే సార్, మీకు అదేవిధంగా సోదరులు ఇంద్రనీల్ గారికి, సాక్షి వీక్షకులు నమస్కారములు. ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణలో అనేటువంటి టెక్నికల్ ఇష్యూ అయితే, ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసేసి టెక్నికల్ ఇష్యూతో పాటు పొలిటికల్ ఇష్యూస్ అరైజ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ పొలిటికల్ మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, మైటీడీపీ అనేటువంటి యాప్ పెట్టి, యాప్ లో మీరు గమనించారో లేదో, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రిఫరెన్షియల్ ఓటు ఎవరిది, క్యాస్ట్ ఏంటి, ఇటువంటి సమాచారాన్ని అంతా సేకరించేసేసి కులాల వారీగా టార్గెట్ చేస్తూ ఏ కులమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటది వాళ్ళ ఓట్లు టార్గెట్ చేస్తామనేటువంటిది ఒక యాప్ డెవలప్ చేసేసి ఇచ్చారు. తర్వాత మేము గందరగోళం చేసేసి ఎన్నికల కమిషన్కి వెళ్ళిన తర్వాత ఆ 2 ఫీల్డ్స్ బయట పబ్లిక్ కనపరాకుండా సపరేట్ చేశారు. అంటే లోపల ఉండే తీసుకున్నారో ఇంకోటి లేదు. ఇక రెండవది వచ్చే లోపల ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఈ బిఎల్ఓలకు సంబంధించినది గవర్నమెంట్ యాప్ అనేటువంటిది వాళ్ళ మొబైల్లోనే ఉండాలి. ఆ మొబైల్స్ తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏదైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళ ఫామ్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకుంటూ మిగతా ఫామ్స్ అన్ని అప్లోడ్ చేయకోకుండా ఉన్నారు. నిన్న కూడా ఆత్మకూరులో, నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పెద్ద అది కూడా ఎన్నికల కమిషన్ కూడా నిన్న సమర్పించాము. పూర్తిగా తెలుగుదేశం పార్టీ వారి కనుసన్నల్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ కూడా మీ ఇంటికి వచ్చి ఇచ్చారు కదా సార్. నార్మల్ గా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారము ప్రతి ఒక్క ఓటర్ కి 2 ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి అక్నాలెడ్జ్మెంట్. ఇప్పుడు 2 ఫామ్స్ ఇచ్చేసి ఫిలప్ చేసిన తర్వాత మీకు దగ్గర ఒకటి ఉంటే ఆ రసీద్ తీసుకొని భవిష్యత్తులో మీరు ఛాలెంజ్ చేయొచ్చు. నేను ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చాను బిఎల్ఓకి, ఇదిగో నాకు అక్నాలెడ్జ్ ఫామ్ ఇచ్చారు, వాళ్ళు అప్లోడ్ చేయలేదేమో, నాకు ఓటు ఎందుకు ఎలా మిస్ అయింది అనేది అడగచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం చేస్తున్నారంటే దాదాపు 90% వరకు ఒకటే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తున్నారు. ఆ ఫిలప్ చేసుకొని తీసుకెళ్లిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ లేదు. హైదరాబాద్ లో అయితే 2 ఇచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో 10% వరకే 2 ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి 2 ఇవ్వట్లేదు, ఒకటే ఇస్తున్నారు. అక్నాలెడ్జ్మెంట్ ఎలా ఇచ్చారా లేదా, తీసుకెళ్లిన తర్వాత మా పార్టీ వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారో లేదో ఎక్కడ ఎలా తెలుస్తుంది అనేటువంటిది ఒకటి. ఇక రెండవది సార్, ఎన్యూమరేషన్ ఫామ్స్ మొత్తం 100% ఇచ్చినట్టు చూపిస్తున్నారు. ఇంకా దాదాపు లక్షలాది ఫామ్స్ అన్ని కూడా ఇంకా రాలేదు. తర్వాత డిజిటలైజేషన్ కేవలం 4 రోజులు ఆంధ్రప్రదేశ్ లో 14వ తారీఖుతో ఇది ముగుస్తుంది. ఈ రోజు 10వ తారీఖు. ఈ 4 రోజుల్లో దాదాపు 30 నుంచి 40% వరకు అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఇంటర్నెట్ కూడాను ఇటు వెళ్తే ఉత్తరాంధ్ర ఆ యొక్క గిరిజన ప్రాంతాలకు వెళ్తే కనుక ఇంటర్నెట్ పనిచేయదు. ఓన్లీ ఆఫీసుల్లో ఎక్కడో కూర్చోవాలి. వైఫై అనేటువంటి ఫెసిలిటీ లేదు. మొబైల్స్ లో ఎన్ని అప్లోడ్ చేస్తారు, ఎలా అవుతాయి? మిగిలిన ఓట్లన్నీ కూడాను ఎక్స్టెన్షన్ అడిగితే ఎన్నికల కమిషన్ లేదంటుంది. ఈ మిగతా ఓట్లు ఏమైంది? ప్రిఫరబుల్ గా టీడీపీ ఓట్లు అప్లోడ్ చేస్తున్నారు. మా ఓట్లు అనేటువంటిది సంబంధించిన ఫారమ్స్ అప్లోడ్ కాలేదు. లాస్ట్ లో మిగిలిపోయింది, ఇంకే టైం అయిపోయిందంటే ఏంటి ఈ ఓటర్ల పరిస్థితి అనేటువంటిది గందరగోళంగా ఇదైతే. ఇక టెక్నికల్ అంశాల దోళ్ళకి వస్తే సార్, సాక్షాత్తు నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా. మీరు అన్నట్టు రిలేషన్షిప్ ఫామ్ చేయకపోతే పాత ఓటు ఎక్కడుంది అనేటువంటి చూసుకోవడానికి బిఎల్ఓలకి ఒక లింక్ ఇచ్చారు సార్. 2002లో మీ ఓటు ఎక్కడుంది సెర్చ్ చేయడానికి ఇచ్చారు. ఉదాహరణ తీసుకుంటే సాక్షాత్తు మా పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఒక 10 రోజుల నుంచి మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఓటు గురించి. ఎందుకంటే చెప్తాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2002లో హైదరాబాద్ లో ఓటు వేశారు. హైదరాబాద్ 2004వ సంవత్సరంలో 2009లో డీలిమిటేషన్ అయినాయి. ఏ ఓటు అక్కడికి ఎక్కడ తెలియదు. 2002లో ఆయన నియోజకవర్గం ఎక్కడో ఆ ఓటు అనేటువంటిది ఓటర్ కార్డు తర్వాత ఎపిక్ నెంబర్ చేంజ్ అయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ కి అయినా ఫామ్ 8 పెట్టి షిఫ్టింగ్ చేసుకున్నారు. ఈ రోజు బిఎల్ఓ వచ్చి ఫారం ఇచ్చారు ఆయన ఇంటికాడికి. పొన్నూరు నియోజకవర్గం వస్తుంది అయింది, మన రెయిన్ ట్రీ పార్క్ నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా. ఆ బిఎల్ఓ వచ్చిన తర్వాత పాత ఓటు ఎక్కడుంది అని చెప్పి రిలేషన్ ఫామ్ చేయండి సార్ నేను అడిగారు. నాకు తెలియదు హైదరాబాద్ లో ఓటేశానంటే. ఈ సెర్చ్ చేసి చూస్తే సార్ హైదరాబాద్ లో నియోజకవర్గాలు ఎక్కడ చూస్తే ఆయన ఓటు లేదు. ఆంధ్రప్రదేశ్ లో 2002లో ఓటు లేదు. బిఎల్ఓలు ఏమంటారు, సార్ 2002 ఓటు కావాలి కదా అంటారు. నందెందుకయ్యా ప్రజెంట్ ఓటు ఉంది కదా అంటే,
అంటే ఒక వ్యక్తికి పార్టీ కోఆర్డినేటర్ కి ఆయన ఓటు తెలంగాణలో ఎక్కడుందో ఇంతవరకు సెర్చ్ కాలేదు. మేము కూడా చూసాము, ఆన్లైన్ లోకి వెళ్ళేసి లింక్ లో ఓపెన్ చేసేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సన్నాఫ్ సుబ్బారెడ్డి అని ఆ ఓటు దొరకలేదు. అంటే ఉదాహరణకి సాక్షాత్ సెట్టిపల్లి రఘురామరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు మైదుకూరు నియోజకవర్గం. ఆయన ఓటు ఆయన ఊర్లో లేదు. 2002లో ఆయన ఓటేసింది ఎక్కడయ్యా, అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా నెగ్గానని చెప్తే. అంటే ఇంత గందరగోళంగా వాళ్ళకి శిక్షణ సక్రమంగా లేదా, లేదా అప్లికేషన్ సరిగ్గా పనిచేయట్లేదా, టెక్నికల్ గా ఎలా ఎన్ని ఛాలెంజెస్, లిమిటెడ్ టైం ఉంది, 4 రోజులే ఉంది, ఏంటి దీనికి? ఏదేమైనా ఇట్లాంటి దిక్కుమాల ఆలోచన ఎలక్షన్ కమిషన్ లో ఏ మహానుభావుడు చేశాడో కానీ ఎంత గందరగోళంగానూ ఉంది. ఇంకా మరింత సమస్యల్లోకి తీసుకెళ్తుందేమో అనే భయం అయితే జనంలో ఉంది. వెంకట్ గారు హైదరాబాద్. వెంకట్ గారు నమస్కారం. ఇంకోటి ముఖ్యమైనటువంటిది ప్రజలకందుకు అర్థం కావాల్సింది, ఫామ్ 6 ఉన్నాయి సార్. వాళ్ళు చెప్పిన నోటిఫికేషన్ లో జూలై 1వ తారీఖు 2026 సంవత్సరానికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా కొత్త ఓటు తీసుకోవాలి. దాదాపు సగం మంది ఓటర్లు ఫామ్ 6 ఇస్తే ఇప్పుడు తీసుకోవట్లేదు. ఫామ్ 7 లో డెత్ అయినట్టు డిలీట్ చేయండి అయ్యా వాళ్ళు అని చెప్తే ఇప్పుడు అవి డిలీట్ చేయి, ఆ ఫామ్స్ తీసుకోవట్లేదు. షిఫ్టింగ్ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఆ ఊరికి వెళ్ళింటారు, ఆ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చింటారు, వాళ్ళు షిఫ్టింగ్ పెట్టమంటే ఫామ్ 6 కానీ ఫామ్ 7 కానీ ఫామ్ 8 కానీ ఏ యొక్క బిఎల్ఓలు కూడా తీసుకోవట్లేదు. ఈ పని మాకు ఎక్కువైంది సార్, అది ఎక్కడ చేయాలంటున్నారు. అంటే ఈ ఓట్ల పరిస్థితి ఏంటి? అది ఓటర్ ఐడి కార్డు అటాచ్ చేస్తే చాలా వరకు సమస్య తగ్గిపోతుందని అందరూ అంటున్నారు. కానీ మరి వ్యవస్థలు మాత్రం ఎందుకు అటువైపు వెళ్ళట్లేదు, గందరగోళం కొనసాగిస్తున్నట్టు. వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు నమస్కారం. సంక్షిప్తంగా మాట. ఇది ఈ సర్పైని మీ జర్నలిస్టులు అందరూ హ్యూమన్ క్రైయండి. మీరు యూ షుడ్ టేక్ ఇట్ టు సెంట్రల్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ నోటీస్ తీసుకోవాలండి. ఇది స్టాప్ చేయాలండి. ఇది అర్థం మొత్తం లేకుండా ఉంది. ప్రజల్ని మద్దతు డెమోక్రసీ ఏది 2 సెకండ్లకు ఓటేసినట్టే ఆంధ్రప్రదేశ్ లో, ఏపీలో 2 సెకండ్లకు ఓటేశారు. అలాగే ఉంది ఇది కూడా, ఎవరు వినేవాడు లేడు. అది అర్థమై ఇప్పుడు మా బోటాళ్ళం కూడా ఒకప్పుడు ఈవీఎంలో ఏం మోసం జరగదని అనుకునేవాళ్ళం. కానీ పరకాల ప్రభాకర్ గారు అంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత ఖచ్చితంగా మోసం జరిగిందని నమ్మే వాళ్ళలో నేను కూడా ఏదైనా సరే కరప్షన్ అవకాశం ఉందండి. అది ఈవీఎం కూడా మనిషి తయారు చేసిందే. రైట్. ఓకే అండి. మరొకరు పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ నమస్తే అండి అందరికి. పెద్దలు మీకు సార్, నేను మా అమ్మాయి సచివాలయంలో జాబ్ చేస్తుంది. ఆమె 2002 ఆ బాధలన్నీ పడి మాకు అన్ని సౌకర్యాలన్నీ చేసింది సార్ మా పాప. ఓకే. ఇప్పుడు మాకు నిన్న ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక లేడీ నాకు ఫోన్ చేసి, సార్ మీది ఏ జిల్లా, ఏ నియోజకవర్గం ఏంటి అని చెప్పేసి, మీకు ఎందుకమ్మా అని అంటే, సార్ నేను రిస్ట్రిక్ట్ చేస్తున్నాను, నేను రిస్ట్రిక్ట్ స్కాలర్ని, నాకు కొద్దిగా మీరు చెప్పాలి సార్, మీరు పెద్దలు అంటే సరే ప్రకాశం జిల్లా అని చెప్పాను. ఏ నియోజకవర్గం అంటే కొండేపు అని చెప్పాను. సార్ మీ ఏజ్ ఎంత అని అడిగింది. సార్ మీ ఏజ్ ఎంత, తర్వాత మీరు అంతకుముందు దేనికి ఓట్ చేశారు? ఇప్పుడు సందర్భం ఏంటి మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. మనం మాట్లాడుతుంది ఓటర్ల జాబితా సవరణ, ఇదేదో మరి ఓటర్ల జాబితాలోని శివశంకర్ గారు చెప్పినట్టుగా ఎవరు ఏ పార్టీలో ఎక్కడెక్కడి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఏ పార్టీకి వేసిన ఐడెంటిఫై చేస్తున్నారు. అవి కూడా అడుగుతున్నారు. అడిగితే చెప్పమాకండి దయచేసి, చెప్పకుండా వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి. ఎట్లా అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారని. అదే నేను చెప్పాను. ఏమ్మా అసలు మీరు రిసెర్చ్ ఏంటి, నన్ను అడగడం ఏంటి? రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా? రైట్. ఏం చేద్దాం మరి సమాజం. సార్ ఈ కాలర్ తో నేను కూడా ఏకీభవిస్తా సార్. మా వాళ్ళు కూడా పొంగనూరు, పీలేరు నియోజకవర్గాల నుంచి పార్టీ వాళ్ళే ఫోన్లు సేమ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, నేను చెప్తుంటే కోరిలేట్ అవుతుంది, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గత 10 రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. మేము వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పారంట. అని వీళ్ళు అడిగారు, ఏమైనా సర్వే చేస్తున్నారా మీరంటే, మనం ఏం సర్వే చేయలేదు, జెడ్పీటీసీ ఎన్నికల్లో మీరు ఓటేస్తారా, ఎవరు క్యాండిడేట్, మీరు ఏ పార్టీకి అంటే ఆయన చెప్పినట్టు పార్టీ ప్రిఫరెన్షియల్ ఓటు టెలికాలర్ ద్వారా తీసుకుని ఆ ఓటు తొలగించడానికి ప్రణాళిక జరుగుతుందా అనేటువంటి అనుమానాలు బలపడతా ఉన్నాయి సార్. రైట్. ఓకే, చూద్దాం మరి. నేనేం మోసాలు చేయడానికి, అధికారం అనేటువంటిది అట్లా ఉంటుంది అనుకుంటా. అధికారం ఒకసారి రుచి మరిగిన తర్వాత ఎట్లయినా సరే గెలవాలి అనే తాపత్రయంతో. ఇక్కడ ఒక్క విషయం సార్, బిఎల్ఓలు అనేది రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కదా. మీరు రీసెంట్ ఎలక్షన్స్ ఒక రెఫరెన్స్ తీసుకుంటే పశ్చిమ బెంగాల్, తమిళనాడు అండ్ కేరళ, ఎస్పెషలీ 3 రాష్ట్రాల్లో కూడా అధికారం పోయింది కదా. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఎస్ఐఆర్ నడిచింది. బిఎల్ఓలు వాళ్ళ మనుషులే. అత్యధిక ఓట్లు పోయింది సీఎం కాన్స్టిట్యున్సీల్లోనే. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఓటు తొలగించబడింది,
ఓటు తొలగించబడితే ఆ ఓటు తొలగించబడిన సదరు వ్యక్తి వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు అనుకోండి, ఎవరిని విమర్శిస్తాడు? వాళ్ళు కావాలని నా ఓటు తీసేశారు కుటుంబం వాళ్ళు అంటారు. న్యూట్రల్ వ్యక్తి యొక్క ఓటు తొలగించబడింది అనుకోండి, అది యాడ్ చేయించుకోవడానికి 4 రోజులు ఇబ్బంది పడిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుంది. ఒకవేళ టీడీపీ సానుభూతిపరుడు ఓటు తొలగించబడింది అనుకోండి, ఏమవుతుంది? ఇంత కష్టపడి నేను పార్టీకి పనిచేసి అధికారంలో తీసుకొస్తే నా ఓటే తీసేస్తారా అంటారు. సో సర్లో మేజర్ డ్యామేజ్ అనేది అధికారంలో ఉన్న పార్టీకే. సో జాగ్రత్తగా అందరికీ న్యాయం చేయగలిగితేనే రేపు అధికారంలో ఉంటారు. రైట్.